హలో! నమస్తే మామ. వెల్కమ్ టు ఎస్‌కేఎస్ వ్లాగ్స్ తెలుగు. నేను మీ మహి. చెప్పినా కదా మామ, ఆల్రెడీ జాతర వీడియో అప్‌లోడ్ చేస్తా పెద్ద వీడియో అని. అందుకే జాతరకైతే వచ్చేసినాం. ఇక మేము వచ్చేసరికి బోనాలు తీయడం స్టార్ట్ చేసిర్రు మా ఊరోళ్ళు. సరే అని ఇక బోనాల దర్శనం చేసుకొని మేము కూడా మా మొక్కుబడి తీర్చుకోవడానికి గుడికెళ్ళిపోయినాం. ఇక మేము భూమి కొలిచే కార్యక్రమం మొదలుపెట్టేసాం. భూమి కొలవడం అంటే మా అమ్మ అప్పుడు మొక్కుకుందంట. మా అన్న పుట్టినప్పుడు ప్రతి సంవత్సరం వచ్చి కొలుస్తాం ఇలా అని. అందుకే అలాగ కొలుస్తారు. తర్వాత నేను ఆ ఒడి బియ్యం నెత్తి మీద పెట్టుకొని వాళ్ళ చుట్టూ సుట్లేసి వాళ్ళతో పాటు తర్వాత దర్శనంకైతే ఎళ్ళిపోయినాం. అయ్యయ్యో! అదేంటండి అలా కమిలిపోయారు? జనం ఎక్కువగా ఉన్నారు కదా, తోపులు అట్లా స్లిప్ అయితే తొక్కేశారు. ఫుల్లు పబ్లిక్ వచ్చారు మామ బోనాలకి. రేపు బండ్లకి ఎంతమందొస్తారో అనుకుంటూ లోపలికెళ్ళి వీడియో అయితే తీసుకున్నా. అమ్మవారు మాత్రం మంచిగా దర్శనమిస్తున్నారు అందరికి. ఇక మా ఊరు ఎల్లమ్మ తల్లి కథ మొదలుపెట్టాలంటే నాకు మా నాన్నమ్మ చెప్పేది ఎప్పుడో చిన్నగున్నప్పుడు. "అసలు ఎందుకు చేస్తారమ్మా జాతర" అని అడిగితే, పూర్వం మా ఊరు వాళ్ళ పటేల్ అంటే అప్పట్లో పెద్ద పటేల్ ఉన్నప్పుడు ఆయనకి మా ఎల్లమ్మ తల్లి కనబడి కలలో చెప్పిందంట. "నేను ఇలా దేవతనున్నా, నాకిట్లా గుడి కట్టి జాతర జరిపియండి. ఒక 5 బండ్ల ఎడ్ల బండ్లతో, ఎడ్ల బండ్లకు చీరలతో అలంకరించి" అని. అప్పుడు పర్మిషన్ ఏమి తీసుకోకుండా మా పటేల్ జాతర జరిపించాడంట మామ. ఆ తర్వాత ఇక గవర్నమెంట్ నుండి పోలీసోళ్ళొచ్చి, "నువ్వెలా చేస్తావు పర్మిషన్ లేనిది" అది ఇది అని మా పటేల్‌ని తీసుకొని జైల్లో వేశారంట. ఆ తర్వాత ఏడాది జాతర దగ్గరకొస్తున్న కొద్దీ పటేలేమో బయటికి రాలేడు. ఇక పటేలే లేనిది మనమేం చేస్తామని మా ఊరోళ్ళు కూడా సైలెంట్ ఉన్నారంట. సత్యం గల తల్లి అయితే ఎల్లమ్మ తల్లే చూసుకుంటదని. రోజు రాత్రి ఒక ఆడామె పోలీస్ స్టేషన్‌లోకెళ్ళి ఎస్ఐని కొట్టి, వాళ్ళందరినీ స్పృహ కోల్పోయేలా చేసి మా పటేల్‌ని తీసుకొచ్చిందంట. సో, ఇక ఆవిడే ఎల్లమ్మ తల్లని మా పటేల్ నమ్ముతాడు. మా ఊరు వాళ్ళంతా నమ్ముతారు. ఇక అప్పటినుంచి గట్టిగా జాతర జరిపిస్తారు. అదే ఎల్లమ్మ తల్లి చెప్పిందంట, "మీ గవర్నమెంట్ నుంచి కూడా నాకొక బండి కావాలి. మీరు కూడా ఒక బండి కట్టాలి ఎడ్ల బండి" అని. ఇక దానికి గవర్నమెంట్ వాళ్ళు, "మాతోని ఇదంతా కాదు. మేము పెట్టుబడి పెడతాం. పైసలు ఎన్నైతే అన్ని ఇస్తాం. మీరే బండి కట్టుకోండి" అని పటేల్ వాళ్ళకి అప్పజెప్పారంట మామ. ఇక అప్పటినుంచి ఫస్ట్ బండి గవర్నమెంట్ బండి వస్తది. అది పటేల్ వాళ్ళు కడతారు. దాని వెంటనే ఇక ఎవలన్నా బండ్లు కడితే వాళ్ళయి సీరియల్ నంబర్‌తో ఉంటాయి మామ. ఇక అప్పటినుంచి దానికొక గుర్తుగా రాగి చెంబు కడతారు. ఇక అప్పటినుంచి స్టార్ట్ అయింది మామ ఈ జాతర. ఇక పెరిగి, పెరిగి, పెరిగి చాలా బండ్లయినాయి. కానీ ఫస్ట్ మాత్రం గవర్నమెంట్ బండే ఉంటది. అది కూడా పటేలోళ్ళ దగ్గరే ఉంటది. అందుకే మా ఊర్లో ఏం జరిగినా పోలీస్ స్టేషన్, కోర్టు అవన్నీ ఏమి ఉండయి. ఫస్ట్ పటేలోళ్ళ దగ్గరికి పోయి పంచాయతీ పెట్టుకుంటారు. ఆ తర్వాతనే ఏమన్నా చేస్తారు. సో, ఇది మా ఊరు ఎల్లమ్మ తల్లి కథ. మా నాన్నమ్మ నాకెప్పుడూ చెప్తూ ఉండేది. మేము ప్రతి సంవత్సరం ఊరికెళ్ళినప్పుడల్లా. ఇక మేము ఆ దర్శనం కంప్లీట్ చేసుకొని ఊర్లోకైతే ఎళ్ళిపోయినాం. ఊళ్ళో ఆల్రెడీ బండ్లు కట్టడం స్టార్ట్ చేసి ఎలా కడతారంటే ఇగో ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి. చీరల్ని తీసుకొని ఆ చీరలతో అలా డెకరేషన్ చేస్తారు. ఎడ్లకి కూడా మంచిగా అలంకరిస్తారు మామ. రంగు రంగులేస్తారు, బుగ్గలు కడతారు. మస్తు ధూముంటదనుకోండి. ఇక తర్వాత నేను చూసుకుంటూ ఇంటికి వెళ్ళి ఫోన్ ఛార్జింగ్ పెట్టుకున్నా. మళ్ళీ వస్తున్నా అలానే బండ్లను చూసుకుంటూ. అలా బండ్లను చూసుకుంటూ కొద్దిసేపు జాతరలో తిరిగి ఇంటికెళ్ళిపోయినా పడుకుందామని. ఎర్లీ మార్నింగే లేసి బండ్లు చూడ్డానికి బయలుదేరినాం మామ. ఫస్ట్ పొద్దున 2 సుట్లు దింపుతారు గుడి చుట్టూ. ఆ తర్వాత 4 గంటలకు ఈవినింగ్ టైంలో 3 సుట్లు. టోటల్ 5 రౌండ్స్ ఏస్తారు. ఎన్ని బండ్లొస్తే అన్ని బండ్లను అన్నీ కవర్ చేసుకొని గుడి చుట్టూ సుట్లేస్తారు. ఇక పొద్దున చుట్టూ తిరగడం అంతా చూసినాం. బండ్లు మాత్రం కిరాక్ కిరాక్ కట్టిర్రు ఒక్కొక్కటి. చూస్తే ఆ ఎళ్ళేటున్నాయి మామ. ఇక ఆ బండ్లను చూసుకుంటూ అట్లనే జాతరలోకైతే ఎళ్ళిపోయినాం. ఇక బండ్లు దింపుడయిపోయినాక ఫ్రెష్ అప్ అయిపోయినా నేను గూడా. ఫ్రెష్ అప్ అయిపోయి జాతరలో కొద్దిసేపు తిరిగి బండ్లాగినయి. ఎందుకంటే రెస్ట్ ఇస్తారు గాబట్టి. ఇగ మళ్ళీ ఈవినింగ్ దాకా టైం ఉంది కదా అని ఆగిన బండ్లను చూపిద్దాం మీకని వీడియోలు తీస్తున్నా. ఎంత బాగున్నాయో చూడండి బండ్లు. ఆ ఎడ్లని నీళ్లు తప్పడానికని బయటికి తోలుకపోతుర్రు. ఇగ ఆ ఎడ్లని అక్కడ తోలుకపోయిర్రు. బండ్లన్నీ పెట్టిర్రు. ఈ గ్యాప్‌లో మనం జాతరలో ఏమన్నా తిరుగుదామని మా వోళ్ళని తోలుకొని జెయింట్ వీల్ ఎక్కినాం మామ. One eternity later.
ఎక్కేటప్పుడున్న ఆనందం దిగేటప్పుడు మాత్రం ఒక్కడి కళ్ళల్లో కనిపించలేదు. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? నేనేదో కావాలని ఎక్కిపించినట్టు చేస్తున్నారు. అంటే నేనే కావాలని ఎక్కిపించాను అనుకోండి. దాంట్లో ఉన్నంతసేపు మాత్రం ఒక్కొక్కడి నోటి నుండి మామూలుగా రాలేదు మంత్రాలు. అదే బూతులు. చెప్పేసింది కాకుండా సాంప్రదాయాలు మాట్లాడతావా? వాడిని తిట్టదని చెప్పరా? ఏమండి మీఠా గారు, మీరు ఆ బూతులు పంచాకు ఆపండి. గురుగారు ఆ తర్వాత కిందికొచ్చాక మా అన్న వాళ్ళు చిన్న జెయింట్ వీల్ ఎక్కారు మామ. ఎక్కేటప్పుడు మాత్రం ఖుషిగా ఉన్నారు వాళ్ళు కూడా. A few moments later. కానీ దిగేటప్పుడు మాత్రం డల్‌గా ఉన్నారు. ఏమైందన్నా అంటే, విధ్వంసం జరిగిందిరా లోపల, నువ్వు రాందే బెస్ట్ పని అని అంటున్నారు నాకైతే. ఆ తర్వాత గుడి పక్కనే ఏదో డాన్స్ ప్రోగ్రామ్ నడుస్తుందంటే పోయి చూసాం. వాళ్ళు కూడా తబలలు, ఆటలు బాగా ఆడారు. ఆ తర్వాత ఇక బండ్లు మళ్ళీ చాలు చేసిర్రు. ఆ బండ్లు చూసి కొద్దిసేపు జాతర చేసి ఇంటికైతే వచ్చేసిన. ఇదే మామ మన జాతర ఫుల్ వీడియో. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ కూడా చేయండి అప్పుడప్పుడు. మన వీడియో అయితే ఏం ఫీల్ ఉన్నది మామయ్య? షేరే చేస్తలేనట్లు రివ్యూలు కూడా చేయండి. బాయ్ ఉంటా. లవ్ యూ.